హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్ టికెట్. చాలామంది ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఎందుకు ఖాళీగా ఉంచాలి, కిరాయి వస్తుందని చెప్పేసి కిరాయికి ఇవ్వటం అనేది జరుగుతాం. కిరాయికి నోడు కిరాయికి కట్టడం లేదు, ఇల్లు ఖాళీ చేస్తలేడు. ఏం చేయాలనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకటి గుర్తుంచుకోండి, మనకు ఉండబడినటువంటి ఏ ఇల్లు అయినా, ప్లాట్ అయినా, ల్యాండ్ అయినా ఒక వ్యక్తికి లీజ్కి ఇచ్చేటప్పుడు లేదా రెంట్కి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక లీజ్ ఆర్ రెంట్ అగ్రిమెంట్ని మీరు చేసుకోండి. మీరు దాంతో ఏంటంటే మన యొక్క ఆస్తి సేఫ్ జోన్లో ఉంటుంది అనేది ఒకటి బండ గుర్తు. లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇచ్చినప్పుడు వాళ్ళు రకరకాల ప్లేలు తీసేటటువంటి ఒక ప్రమాదం ఉంది. లీజ్ అగ్రిమెంట్ తోటి మాత్రమే మీరు మీ యొక్క ప్రిమైసెస్ని రెంట్కి కానీ లీజ్కి కానీ ఇవ్వండి. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు మన దగ్గర ఇల్లు కిరాయికి తీసుకున్నటువంటి వ్యక్తి మరి రెంట్ కట్టకపోతే ఒక అడ్వకేట్ పెట్టుకోండి, నోటీస్ ఇవ్వండి. 15-30 డేస్ తర్వాత మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక ఎవిక్షన్ సూట్ వేసుకోండి. లేదు రెంట్ రికవరీ ఆఫ్ రెంట్ అనే పేరుతోటి ఎవిక్ట్ ది రెస్పాండెంట్, అంటే ఎవరైతే కిరాయి కొట్టారో అతన్ని రికవరీ ఆఫ్ రెంట్ అండ్ ఎవిక్షన్ అండ్ డ్యామేజెస్ కూడా వేసేటటువంటి ఒక అవకాశం ఉంది. రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద వేయటం వల్ల ఈ కేసుల్ని 1 year లోపలనే కోర్టులు డిస్పోజ్ చేయాలి, అంటే కేసు యొక్క విచారణని పూర్తి చేయాలనేటువంటి ఒక చట్టం ఉంది. ఆ రకమైనటువంటి ఆదేశాలన్నీ, మార్గదర్శకాలన్నీ. కాబట్టి రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద మీరు కేసులు వేయండి. మరి మీ యొక్క ఇంట్లో అక్రమంగా ఇల్లు కిరాయి కట్టకుండా ఉండబడినటువంటి వ్యక్తిని మీరు బయటికి ఎవిక్ట్ చేయించవచ్చు, న్యాయవాదిని ఎంగేజ్ చేసుకోవాలని ఇది మేము నోటీసులు పెడుతున్నాం. థ్యాంక్ యూ.